ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా ఉంది. కోట్లలో టెండర్లు వేసేవాళ్లు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2014-19 హయాంలో రాష్ట్రంలో చేపట్టిన పలు నిర్మాణ పనులను టెండర్ ద్వారా కాంట్రాక్టర్కు ప్రభుత్వం అప్పగించింది. అనుకున్న సమయంలో ఆ పనులు పూర్తయ్యాయి. అయితే కాంట్రాక్టర్లకు కొంత డబ్బులు చెల్లించి మిగిలిన మొత్తం చెల్లిద్దామనుకునేసరికి ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం తెలిసిందే. అయితే కాంట్రాక్టర్లను వైసీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. వారికి రావలసిన బకాయిలను పట్టించుకోలేదు. దీంతో కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయి 5 ఏళ్ల పాటు నరకం అనుభవించారు. కొత్తగా పనులు కూడా లేకపోవడంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. కానీ 2024 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో వారిలో ఆశలు చిగురించాయి. పెండింగ్ బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఇదే విషయంపై సీఎంని కలిశారు కూడా. అలా దాదాపు సంవత్సరం గడిచిపోయింది. ఇక ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవడం మా వల్ల కాదంటూ SABCA స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సీఎం చంద్రబాబు నాయుడుకు తాజాగా ఓ లేఖ రాశారు. నిర్మాణ పనులు పూర్తి చేసి 6 ఏళ్లైనా ప్రభుత్వం ఇంకా డబ్బులు చెల్లించలేదు. దీంతో కుటుంబ పోషణ భారమై తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారు. ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే 4 కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు కూడా. బిల్లులు చెల్లించకపోవడంతో చాలామంది కాంట్రాక్టర్లు నెలవారీ జీతాలకు, రోజువారీ కూలీలకు వెళ్తున్న దయనీయమైన స్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోండి అంటూ APBCA అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.